బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, విజ్ఞప్తి. ఈరోజు జనగాం మున్సిపల్లో 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి రాజేశ్వర్ గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర తరఫున మీకు అందరికీ పిలిపిస్తున్నాం. సోదరులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ ప్రజలను పేదరికం నుంచి నిర్మూలించడానికి ప్రయత్నం చేసేదానికి సంకేతం ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటే కొడుకు బిడ్డే వాళ్ళందరూ కూడా ఎదగాలని, వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర డబ్బు అడగకుండా జీవించాలని ప్రయత్నం చేస్తారు. అది తండ్రి బాధ్యత. ఈ రాష్ట్రానికి కూడా తండ్రి బాధ్యత అంటే సీఎం ఉంటాడు. నాడు టీఆర్ఎస్కు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ కావచ్చు, నేడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు. మీరు అన్నీ ఉచితమని చెప్పి మా ప్రజలను ఆధారపడ్డట్టు చేసి మీరు మీపై ఆధారపడి చేయడం మీరు ఎంతవరకు మీ సమంజసమా? మీరు ఈ రాష్ట్రానికి తండ్రి బాధ్యత వహిస్తురా, లేకపోతే రాక్షస పాత్ర వహిస్తురా? మీరు ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు టీఆర్ఎస్ స్కామ్ చేసిందని మీరు చెప్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మీరు లక్షల కోట్లు స్కామ్ చేస్తున్నారని చెప్తున్నారు. మీరిద్దరూ లక్షల కోట్లు స్కామ్ చేస్తున్నారని బీజేపీ పార్టీ చెప్తున్నది. మీ 3 పార్టీలు మేము అడుగుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి పేదలకు సంబంధించిన వీళ్ళు ఆర్థికంగా బాగుపడేది, వాళ్ళంతా బాగుపడే ఆధారపడకుండా బాగుపడే స్కీములు మీ ముగ్గురు దగ్గర ఏమున్నాయో మీరు ప్రకటన చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 12,700 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో 18 లక్షల మంది పిల్లలు చదువుతారు. అందులో 12 లక్షల మంది అమ్మాయిలు చదువుకుంటారు. ఏ స్కూల్లో కూడా రాష్ట్రం మొత్తంలో ఒక్క స్కూల్లో కూడా టాయిలెట్ క్లీన్ లేక ఈరోజు పేద అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్స్ కట్టిస్తున్నారు కానీ మెయింటెనెన్స్ చేయలేరు. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. నీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీలు ప్రాబ్లం అవుతున్నాయి. ఆ విషయం మీరు చెప్పకుండా మా పిల్లలు చదువుకోలేక ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి హాస్పిటల్లో ప్రవేశపాఠాలు పెట్టాడు. మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకుండా మిగతావన్నీ ఉచితం ఇచ్చి మా ప్రజలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను శాశ్వతంగా బానిసలుగా ఉండేటట్టు ఆధారపడి ఉన్నట్టు చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఇక నడవదు. బహుజన్ సమాజ్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఎట్లయితే తెలంగాణ వాదం మీద వాళ్ళందరికీ ప్రజలకు అర్థం చేయించి ఆంధ్రలో పాలన ఖతం చేసి తెలంగాణ పాలన తెచ్చారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ప్రజలకు అర్థం చేయించి మీ పాలన ఖతం చేసి బహుజనుల పాలన వచ్చేటట్టు చేసేది బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి అక్కను మీరందరూ కూడా మరి ఈ జనగాం మున్సిపాలిటీలో అక్కను గెలిపించాలని ఈరోజు తల్లిదండ్రులు కొడుకులు ఇడిచిపెట్టిన వాళ్ళు, బిడ్డలు ఇడిచిపెట్టిన వాళ్ళు, మరి ఆ పేదలకు ఉన్న అందరు తల్లిదండ్రులకు సేవ చేస్తున్న రాజేశ్వర్ అక్కకు మీరందరూ ఓట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. మీ సమస్యలు తీర్చడానికే నన్ను గెలిపించి, ఏనుగు గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి. నన్ను గెలిపిస్తే నేను మీ సమస్యలన్నీ తీర్చడానికి